హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే ఈరోజు రొయ్యలతో కర్రీ చేయబోతున్నామండి. ముందుగా అయితే రొయ్యల్ని నీట్గా క్లీన్ చేసి కడిగి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక కడాయి తీసుకున్నాను. ఆ కడాయిలో ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. సూపర్ టేస్ట్ ఉంటుందండి ఈ కర్రీ అయితే. అలాగే చాలా సింపుల్ రెసిపీ అండి. ఇగోండి ఆయిల్ వేసుకున్నాను కదా, ఇందులో జీలకర్ర వేసుకుంటున్నాను. ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను అనమాట. వీటిని బాగా మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. మీలో ఈ రొయ్యల కర్రీ ఎంతమందికి ఇష్టమో మాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాకైతే చాలా ఇష్టం రొయ్యల కర్రీ అంటే. అలాగే ఇది చాలా సింపుల్ రెసిపీ. ఇదిగోండి, ఇందులో నేను సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ తొందరగా వేగిపోతాయని ముందుగానే సాల్ట్ వేసుకుంటున్నాను. పసుపు కూడా వేసుకున్నాను. ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, అలాగే పచ్చి మసాలా అంటాం కదండి, టమోటా, ఆనియన్ ముక్కలు, జీలకర్ర, అలాగే ధనియాలు, ఆవాలు, నెక్స్ట్ 2 లవంగా, ఒక్క ఇలాచి, చిన్న దాల్చిన చెక్క, ఒక టమోటా వేసుకొని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అనమాట. అది కూడా ఒక 1.5 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని నీట్గా ఒకసారి వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న రొయ్యలను అయితే ఇందులో వేసుకోవాలన్నమాట. ఈ రొయ్యల కర్రీని చాలా విధాలుగా వండుకోవచ్చండి. నేనైతే టమోటా వేసి వండుతున్నాను. చూడండి, నేను ముందుగా అయితే టమోటా యూజ్ చేయలేదు. ఇప్పుడు మొత్తం మనం నీట్గా వేయించుకొని, ఎందుకంటే రొయ్యల్లో నుంచి వాటర్ వస్తుందండి, మూత పెట్టుకుంటే సరిపోతుంది. నేను వాటర్ కూడా యూజ్ చేయలేదండి. చూడండి ఎంత వాటర్ వచ్చేసిందో కదా. ఇప్పుడు కలిపి ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే వాటర్ అనేది తొందరగా ఇంకిపోయి రొయ్యలు అనేది ఉడకదనమాట. ప్లీజ్ అండి, మా వీడియోకి లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇందులో నేను కారం కూడా వేసుకుంటున్నాను. కారము, అలాగే కొంచెం ధనియాల పౌడర్ అనమాట, అలాగే ఒక 1/2 స్పూను జీరా పౌడరు, అలాగే 1 స్పూను గరం మసాలా అండి వేసుకొని ఒకసారి నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవన్నీ మనకి ఇప్పుడు రొయ్యలకి పడుతుంది అనమాట. అందుకని ఒకసారి నీట్గా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకుంటే బాగుంటుందన్నమాట. కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవాలండి. ఇది ఎక్కువ టైం కూడా పట్టదండి. ఈ కర్రీ కూడా చాలా తొందరగా అయిపోతుంది. వంట రాని వారు కూడా చేసేయచ్చు. ఒక చిన్న గిన్నె పెట్టుకున్నాను కదా, అందులో కొంచెం ఆయిల్ వేసి టమోటా ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్ అనమాట, టమోటా ముక్కలకి పట్టేటట్టు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవి బాగా ఈ ముక్కలను అయితే మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. అంటే టమోటా ముక్క మెత్తపడాలన్నమాట. ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, కర్రీ ఎంత టేస్ట్ ఉంటుందో. ఇప్పుడు మనము ఇందులో ఆ టమోటాని వేసేయాలన్నమాట. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో వాటర్ చుక్క కూడా వేయకుండా అయితే ఈ కర్రీ చేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్ టేస్ట్ అన్నమాట. ఇప్పుడు మనము ఒక మూత పెట్టేస్తే ఒక 10 మినిట్స్ ఉండి సరిపోతుందన్నమాట. కర్రీ రెడీ. ఇదిగోండి, పైన మనం కొత్తిమీర వేసుకొని ఒక 2 సెకండ్స్ మూత పెట్టేయాలన్నమాట. చూసారా, వేడివేడి కర్రీ అయితే రెడీ అండి. వేడివేడి అన్నంలో సూపర్ ఉంటుంది కర్రీ అయితే. ప్లీజ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్ అన్నమాట. ట్రై చేసి మాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో, మీకు ఎలా అనిపించిందో కర్రీ టేస్ట్.
ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.